అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హతలేంటి? అలాగే ఏ విధంగా అప్లై చేయాలి? అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? అలాగే అనర్హులెవరు? అలాగే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తారు? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువైతే అవుతుందండి. ఎందుకంటే వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెపరేట్ వీడియో అనేది ఎందుకు చేయడమని ఈ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ముందుగా అర్హులు చూసినట్లయితే రైతులు, అలాగే కౌలు రైతులు ఇద్దరు కూడా అర్హులని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే అటవీ భూములు కలిగిన ఆర్ఓ, ఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులని అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక కౌలు రైతుల విషయంలో క్యాస్ట్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఓసీ కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. గత వైసీపీ హయాంలో రైతు భరోసా పథకం కింద ఈ అమౌంట్ అయితే అందించారు కదా! సేమ్ అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకంలోనూ అందిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఓసీ కౌలు రైతులని చేర్చే అవకాశం అయితే ఉంది. మే 20వ తేదీలోపు ఎలిజిబుల్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయాలని అయితే ముఖ్యమంత్రి గారైతే చెప్పడం జరిగింది. ఇక ఇంక్లూడింగ్ పీఎం కిసాన్‌తో కలిపే 20,000 అంటే పీఎం కిసాన్ 6,000 మిగిలిన 14,000 కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఈ విధంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2 కలిపి అయితే రిలీజ్ చేస్తారు. అంటే నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అన్నదాత సుఖీభవ అమౌంట్ అనేది పీఎం కిసాన్ నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 6,500 అయితే క్రెడిట్ అవుతాయి. అది కూడా పీఎం కిసాన్‌తో కలిపి. ఇక తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్‌లో వచ్చేసి అంటే రెండవ ఇన్‌స్టాల్‌మెంట్‌లో వచ్చేసి 6,500 అయితే పడతాయి. ఇక ఫైనల్‌గా మూడవ ఇన్‌స్టాల్‌మెంట్‌లో వచ్చేసి అన్నదాత సుఖీభవ కింద రూ. 7,000 అయితే రైతుల ఖాతాల్లో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పీఎం కిసాన్ అమౌంట్ అనేది రాదు. మరి వారికి రిలీజ్ చేయాల్సిన 20,000 మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా కౌలు రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే మిగిలిన అమౌంట్ అనేది భరించింది కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా కౌలు రైతుల విషయంలో అయితే చేయాల్సి ఉంటుంది. ఇక లాగిన్ వచ్చేసి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌లకి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్‌లకి అయితే మెయిన్‌గా ఇవ్వడం జరిగింది. వీరు లాగిన్‌లో అయితే అప్లై చేసిన తర్వాతే ఎలిజిబుల్ అయితే ఓకే. ఒకవేళ వీళ్ళకి డౌట్ ఉంటే గనక తర్వాత ఎంఆర్‌ఓ లాగిన్‌కి అయితే ఆ పేరునైతే ఫార్వర్డ్ చేస్తారు. ఒకవేళ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్‌లో అప్రూవ్ చేస్తే గనక ఎంఏఓ ఎవరైతే ఉన్నారో అంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా! వారి లాగిన్‌కి అయితే వెళ్తుంది. డైరెక్ట్ అక్కడ అప్రూవల్ అయితే పొందుతుంది. ఒకవేళ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్‌లోనే ఏదైనా డౌట్ ఉంటే గనక ల్యాండ్‌ల విషయంలో అంటే ఆధార్ నంబర్ విషయంలో ఇలాంటి విషయాల్లో ఏదైనా డౌట్ ఉంటే గనక ఎంఆర్‌ఓ లాగిన్‌కి అయితే మీ యొక్క పేరునైతే పంపుతారు. తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ అన్నదాత సుఖీభావ అమౌంట్ అనేది ఫ్యామిలీ యూనిట్‌గా అయితే అందిస్తామన్నారు. అంటే భార్య, భర్త, పిల్లలు ఇలా ఒక ఫ్యామిలీ యూనిట్‌గా అయితే అందిస్తారు. ఈ ఫ్యామిలీలో ఎంతమందికి భూమి ఉన్నా సరే ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ కింద 20,000 అయితే అందిస్తారు. మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీలో సెపరేట్‌గా అందిస్తామని చెప్పారు. ఇక్కడ రేషన్ కార్డ్ ఉండాలా? వద్దా? అన్నదైతే మెన్షన్ చేయలేదు. సెపరేట్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా మ్యారేజ్ అయ్యి ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వారికి రేషన్ కార్డ్ లేదు. మరి అలాంటి వారి విషయంలో ఏం చేస్తామన్నది ప్రభుత్వం అయితే చెప్పలేదు. ఇక అగ్రికల్చరు, హార్టికల్చరు, పట్టు ఈ మూడిట్లికి కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం అయితే వర్తిస్తుంది. అంటే అగ్రికల్చర్ పంటలు, హార్టికల్చర్ పంటలు అంటే కొబ్బరి తోటలు, వరి ఇలా పట్టు ఇలా ఏదైనా పంటలు అన్ని పంటలకి కూడా ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రూ. 20,000 అయితే అందివ్వడానికి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసింది. ఇక అనర్హులు ఎవరో చూద్దాము. ఇన్‌కమ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు. అలాగే లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలాగే రాజ్యసభ సభ్యులు అయితే ఉంటారు కదా! వీరందరూ కూడా ఈ స్కీమ్‌కి అయితే అనర్హులు. ప్రెజెంట్ వాళ్ళు పదవిలో ఉన్నా లేదా గతంలో పదవిలో ఉన్నా. గతంలో వారు ఆ స్థానంలో ఉన్నా సరే వారు ఈ పథకానికైతే ఇనెలిజిబుల్ అయితే అవుతారు. అలాగే స్టేటు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ పథకానికైతే అనర్హులైతే అవుతారు. అలాగే గవర్నమెంట్ పెన్షన్ వచ్చేసి రూ. 10,000 కంటే ఎక్కువ వస్తున్నట్లయితే ఈ పథకానికైతే అనర్హులైతే అవుతారు. ఒకవేళ రైతు చనిపోయినా, లేదంటే ఆ ల్యాండ్ అనేది కోర్ట్ కేస్‌లో ఉన్నా, లేదా ఆ భూమి అనేది అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్‌కి కన్వర్ట్ చేసిన ల్యాండ్ కన్వర్షన్ చేసిన అంటే కొంతమంది అగ్రికల్చర్ భూములనేవి ఇంటి స్థలాలకు లేదా వ్యాపార రీత్యా వాటిని కన్వర్షన్ అయితే చేసేస్తారు. అలాంటివన్నీ కూడా అలాంటి వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అయితే అనర్హులైతే అవుతారు. లేదా ఆ యొక్క భూమి అనేది ఒక సంస్థకి సంబంధించిందైతే అలాంటి భూములకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ అనేది రాదు. లేదా ఇతర కారణాల ద్వారా కూడా వాళ్ళు మీ యొక్క ఈ యొక్క స్కీమ్‌కి మిమ్మల్ని ఇనెలిజిబుల్ అయితే చేయొచ్చు. అంటే వేరే ఇనెలిజిబుల్ రీజన్ ఉన్నా సరే అదర్స్ ఆప్షన్ పెట్టి మిమ్మల్ని ఇనెలిజిబుల్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక ఉద్యోగుల్లోనే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే ఉంటారు. అంటే ప్యూన్‌లు, వాచ్‌మెన్‌లు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా! వారందరికీ కూడా ఈ పథకాన్నయితే అమలు చేయనున్నారు. అంటే దీని నుంచి అయితే అనర్హత నుంచి మినహాయింపు అయితే ఇస్తున్నారు కాబట్టి వాచ్‌మెన్‌లు, ప్యూన్‌లు అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఊడ్చేవాళ్ళు ఇలా ఉంటారు కదా! వీరందరికీ కూడా ఈ పథకం అయితే
వర్తింపజేస్తారు. ఎలిజిబుల్ అయితే అవుతారు అలాంటి వారందరూ కూడా. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్‌లో ఏ విధంగా అప్లై చేస్తారో, అలాగే తర్వాత ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ లాగిన్‌కి ఆ యొక్క పేర్లనేవి ఎలా వెళ్తాయి, అలాగే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ లాగిన్‌కి మీ యొక్క పేర్లనేవి ఎలా వెళ్తాయి, ఇలా ప్రాసెస్ మొత్తం ఇప్పుడైతే చూద్దాం. ప్రెజెంట్ అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెబ్సైట్ అయితే రెడీ చేశారు. కానీ కొంతమంది లాగిన్ అవుతుంటే, అంటే కొంతమంది అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్ అవుతుంటే వారి యొక్క విలేజెస్‌లో పేర్లు అయితే కొంతమందికి ఓపెన్ అవ్వడం లేదు, కొంతమందికి ఓపెన్ అవుతున్నాయి. అయినా సరే ఒకసారి ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెబ్సైట్ అయితే రెడీ చేశారు కాబట్టి ఆ వెబ్సైట్‌లో ఎవరైతే రైతు సేవా కేంద్రంలోనే అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళు ఈ విధంగా అయితే లాగిన్ ఐడి, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆర్ఎస్కే డాష్‌బోర్డ్‌లో ఇక్కడ ఆప్షన్‌లు అయితే ఇచ్చారు. అంటే రెవెన్యూ రికార్డుల ప్రకారం టోటల్ ఎన్ని రికార్డులు ఉన్నాయి, అలాగే అందులో ఎంతమంది డీటెయిల్స్ అనేవి వెరిఫై చేశారు. ఇక్కడ వెరిఫైడ్ అని అయితే వచ్చింది కదా, ఆ వెరిఫైడ్ అని వచ్చినవన్నీ ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్‌లోనే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే వెరిఫై అయితే చేసేస్తారు. ఆ పేర్లన్నీ కూడా ఈ వెరిఫైడ్‌లోకి అయితే రావడం జరుగుతాయి. ఇక టోటల్ అన్నది ఏంటంటే ఆ విలేజ్‌కి సంబంధించి రికార్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక ఫార్వర్డ్ అంటే ఏంటంటే ఈ ఫార్వర్డ్ అనేది విలేజ్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్‌కి ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా రైతు మీద ఆధార్ నెంబర్‌లో గానీ, పేరు మ్యాచ్ అయ్యే విషయంలో గానీ ఏదైనా డౌట్ ఉంటే అలాంటివన్నీ కూడా తహసీల్దార్ లాగిన్‌కి అయితే ఫార్వర్డ్ చేస్తారు. అలా ఫార్వర్డ్ చేసినవన్నీ కూడా ఫార్వర్డ్ ఆప్షన్‌లో అయితే చూపిస్తాయి. ఇక్కడ రిజెక్ట్ అనే ఆప్షన్‌లో ఏంటంటే అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్‌లో ఏదైనా పేరు గనక రిజెక్ట్ చేసినట్లయితే, లేదా పై అధికారి లాగిన్‌లో ఏదైనా పేరు రిజెక్ట్ చేసినట్లయితే అవన్నీ కూడా రిజెక్టెడ్‌లో అయితే ఉంటాయి. ఇక పెండింగ్ అని ఉన్నది ఏంటంటే ప్రెజెంట్ వెరిఫై చేయాల్సినవన్నీ కూడా పెండింగ్‌లో అయితే చూపిస్తాయి కాబట్టి, అంటే రిమైనింగ్ వెరిఫై చేయగా మిగిలిపోయినవన్నీ కూడా పెండింగ్‌లో అయితే చూపిస్తాయి. ఇలా ఆ విలేజ్‌కి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వారి రికార్డులు అయితే ఈ లాగిన్‌లో అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. వారి యొక్క ఆధార్ నెంబరు, పట్టాదారు పేరు, అలాగే ఖాతా నెంబరు, సర్వే నెంబరు, డిస్ట్రిక్ట్ ఇలా వివరాలన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. అక్కడ రైతు యొక్క వివరాలు చెక్ చేసి వెరిఫై చేయడం కోసం. అలా వ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబరు, పేరు, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, మండలము, ఎక్స్టెంట్ ఎంత ఉంది, డిస్ట్రిక్ట్ ఏంటి, విలేజ్ ఏంటి ఇలాంటి వివరాలు అయితే వస్తాయి. ఇప్పుడు అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్‌లోనే వివరాలన్నీ సరిపోయినట్లయితే ఆ రైతు యొక్క వివరాలన్నీ కూడా అగ్రికల్చర్ అసిస్టెంటే వెరిఫైడ్ అనే ఆప్షన్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేసేయచ్చు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే, అంటే ఇప్పుడు చెప్పాను కదా ఆధార్ నెంబర్ మ్యాచ్ అవ్వలేదని, ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే ఎంఆర్ఓకి ఫార్వర్డ్ చేయొచ్చు. ఎంఆర్ఓ వచ్చేసి రైతుకి సంబంధించిన భూమా కాదా అలాంటి వివరాలు అయితే వెరిఫై చేసి అప్రూవల్ రిజెక్ట్ అయితే ఎంఆర్ఓ లాగిన్లో అయితే చేస్తారు. ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు విలేజ్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో వివరాలన్నీ సరిగ్గా ఉన్నట్లయితే వెరిఫైడ్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తారు. ఒకవేళ వివరాలతో ఆధార్ నెంబర్ కానీ, పేరు కానీ ఇలాంటి వివరాల్లో ఏదైనా డౌట్ ఉంటే ఎంఆర్ఓ లాగిన్కి అయితే ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అయితే ఇక్కడ రిజెక్ట్ చేసేయచ్చు. ఇన్ఎలిజిబుల్ కేసెస్ ఏంటో చూసినట్లయితే, అంటే ఇక్కడ రిజెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అన్నది అయితే సెలెక్ట్ చేయాలి. ఆ రిజెక్ట్ రీజన్ చూసినట్లయితే కోర్టు, సివిల్ ఇష్యూస్, అంటే దానికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఇనెలిజిబుల్ చేయొచ్చు. అలాగే రైతు చనిపోయినట్లయితే డెత్ ఆప్షన్ క్లిక్ చేసి ఇనెలిజిబుల్ చేయొచ్చు. నాన్ అగ్రికల్చర్ మనం ముందే చెప్పుకున్నాం కదా ఈ ఆప్షన్ గురించి. ఒకవేళ ఆ ల్యాండ్ కన్వర్షన్ పెట్టి వ్యవసాయ భూములు కాకుండా ఇతర అవసరాల కోసం, ఇంటి స్థలాలు, ఇల్లు ఇలా ఏదైనా అవసరం కోసం మార్చేసినట్లయితే అవన్నీ కూడా ఇనెలిజిబుల్ అవుతాయి. అలాగే కాన్స్టిట్యూషనల్ పోస్ట్, అంటే రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఉంటాయి కదా, అంటే మనం చెప్పుకున్నాం కదా ఇలాగే శాసన ఇది రాజ్యసభ ఇలాంటి పోస్టులు అయితే అందులో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారందరూ కూడా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్, అంటే సంస్థకి సంబంధించి భూములు ఏవైనా ఉన్నట్లయితే అలాంటివి కూడా ఒక సంస్థ పేరున అయితే రిజిస్టర్ అయ్యి ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతాయి. అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంటే ఇక్కడ ఆప్షన్లు అవి కూడా ఇచ్చారు. ఇక ఎంప్లాయీస్, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇనెలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఎంప్లాయీ పెన్షనర్, మనం ముందే చెప్పుకున్నాం కదా 10,000 కంటే ఎక్కువ గవర్నమెంట్ పెన్షన్ వస్తున్నట్లయితే వారు ఈ పథకానికి అయితే అనర్హులు అయితే అవుతారు. అదర్స్ ఆప్షన్ అయితే ఇచ్చారు. వేరే కారణం చేత కూడా, అంటే వాళ్ళు ఇనెలిజిబుల్ అని తేలితే వేరే కారణం పెట్టి కూడా వీళ్ళని ఇనెలిజిబుల్ అయితే చేయొచ్చు. ఇలా రిజెక్ట్ చేసినట్లయితే ఆ రీజన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడతో ఎవరైతే విలేజ్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారో వారి లాగిన్ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. అంటే వారి లాగిన్ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. తర్వాత తహసీల్దార్ లాగిన్, అలాగే ఎంఈఓ లాగిన్లో ప్రాసెస్ అయితే చూద్దాం. తర్వాత తహసీల్దార్ లాగిన్, అంటే ఎంఆర్ఓ లాగిన్లో ప్రాసెస్ చూసినట్లయితే ఎవరైతే అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ వచ్చేసి ఫార్వర్డ్ చేశారో ఎంఆర్ఓకి
ఆ పేర్లన్నీ కూడా ఎంఆర్ఓ లాగిన్కి అయితే రావడం జరుగుతాయి. అలా ఫార్వర్డ్ అయిన ఎంఆర్ఓ లాగిన్కి ఫార్వర్డ్ అయిన వివరాలన్నీ కూడా తహసీల్దార్ వచ్చేసి వెరిఫై చేయవలసి ఉంటుంది. సేమ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో ఏ విధంగా వెరిఫై చేశారో అదే విధంగా వ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ రైతుకి సంబంధించి వివరాలన్నీ కూడా రావడం జరుగుతాయి. అలా ఎంఆర్ఓ లాగిన్ పేర్లు వచ్చిన తర్వాత ఎంఆర్ఓ వచ్చేసి వెరిఫై చేసుకుంటారు. అంటే తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వారు ఆ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకుంటారు. ఆ రైతుకి సంబంధించిన భూమి అని కన్ఫర్మ్ అయితే అప్రూవ్ అయితే చేస్తారు. ఒకవేళ రిజెక్ట్ అయితే కనుక, అంటే ఆ భూమి అతనిది కాకపోతే కనుక, రైతుది కాకపోతే కనుక దానికి సంబంధించి రీజన్ అనేది మళ్ళీ ఎంఆర్ఓ లాగిన్లో అయితే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ రీజన్ చూసినట్లయితే రాంగ్ ఆధార్ సీడింగ్, డెత్, అదర్స్ ఇలా ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఎంఆర్ఓ వచ్చేసి ఈ రీజన్స్లో ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత సబ్మిట్ అయితే చేస్తారు. మేబీ ఇక్కడ రిజెక్ట్ చేసినవన్నీ కూడా మళ్ళీ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళొచ్చు. వేరే లాగిన్కి మళ్ళీ సపరేట్గా ఏదైనా ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. రాంగ్ ఆధార్ సీడింగ్ ఉన్నవైతే ఆధార్ సీడింగ్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇంక డెత్ అయితే ఏం చేయలేం, కానీ ఆధార్ కేసెస్లో ఉన్నవన్నీ కూడా రైతు ఏ విధంగా ఇష్యూ క్లియర్ చేసుకోవాలో చెప్తారు. తర్వాత ఎంఏఓ లాగిన్, అంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్లో చూసినట్లయితే ఏదైతే విలేజెస్లో అన్ని విలేజ్కి సంబంధించి వివరాలు ఎంటర్ చేశారు విలేజ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అసిస్టెంట్లు, ఆ పేర్లన్నీ కూడా ఎంఏఓ లాగిన్కి అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ మళ్ళీ అప్రూవర్ రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో ఎవరినైనా ఎలిజిబుల్ చేసిన వాడిని ఇనెలిజిబుల్ కానీ ఇలా పొరపాటుగా ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆ వివరాలు అనేవి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ లాగిన్లో మార్చుకోవడానికి తప్పకుండా అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా రైతు అనర్హుల్ని అర్హుల జాబితాలో చేర్చేసినట్లయితే మళ్ళీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ లాగిన్లో ఈ విధంగా ఇనెలిజిబుల్ పెట్టి ఆ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు ఇనెలిజిబుల్ చేస్తున్నారు అనేది మళ్ళీ ఎంఏఓ లాగిన్లో రీజన్ అయితే సెలెక్ట్ చేసి రిమార్క్స్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు. ఏదేమైనప్పటికీ ఇది ఒక యూజర్ మాన్యువల్ కాబట్టి లైవ్లో ప్రాసెస్ చేసేటప్పుడు కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ విషయాలు కూడా మీకు తెలుసుకుని అయితే తర్వాత వీడియోలో అయితే చెప్తాను. అంటే ఇలా వెరిఫికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు వస్తున్న సమస్యలు ఏంటి, మనం చెప్పుకున్నట్టుగానే ప్రాసెస్ ఉందా లేదా, ఇలాంటి వివరాలు అయితే తప్పకుండా మారుతాయి. కొన్ని రోజులకి అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి వెబ్సైట్ అనేది, అప్పుడు వివరాలు అయితే మారుతూ వస్తాయి. అలా అప్డేట్ అయిన తర్వాత కూడా వివరాలు అనేవి, అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉన్నదన్నది కూడా నేను మీకైతే తర్వాత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.